నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సంక్షేమ హాస్టళ్ల డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి. మెడికల్ కాలేజీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచన. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న టీపీసీసీ చీఫ్. మంత్రుల మధ్య వివాదాలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రధాని మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ భేటీ. వాణిజ్యం, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని డీకోడ్ చేసినందుకు దక్కిన అవార్డు. 1,30,000 దాటిన మేలిమి బంగారం ధర 1,77,000కు చేరిన కిలో వెండి. ధనత్రయోదశి నాటికి మరింతగా పెరిగే అవకాశం ఉందన్న బులియన్ వర్గాలు. ఢిల్లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆల్అవుట్ అయిన విండీస్. విజయానికి 58 పరుగుల దూరంలో టీమిండియా. రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతను పరిశీలించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తి స్థాయి డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలన్నారు. ఇందుకోసం హాస్టళ్లను సమీపంలోని మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో అనుసంధానించాలన్నారు. ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో కొత్త షెడ్యూల్ కులాల వర్గీకరణను మీ సేవా కేంద్రాల ద్వారా విజయవంతంగా అమలు చేశామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పౌరులు లాభపడతారని తెలిపారు. అన్ని మీ సేవా కేంద్రాలను కొత్త ఎస్సీ గ్రూపులతో అప్డేట్ చేశామని, ఇకపై ధ్రువపత్రాలు సులభంగా పొందవచ్చని శ్రీధర్బాబు వివరించారు. తెలంగాణలో రిజర్వేషన్లు సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. దీంతో ప్రతి సంవత్సరం 4 లక్షల ఎస్సీ ధ్రువపత్ర దరఖాస్తుదారులు ప్రయోజనం పొందుతారని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్ర రీఇష్యూ సౌకర్యం ప్రారంభమైందని, పునర్ముద్రణలో అధికారి, తేదీ వివరాలు ఉంటాయని శ్రీధర్బాబు అన్నారు. మీ సేవను వేగవంతమైన, న్యాయమైన సేవల వేదికగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే సహా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఖర్గేకు వివరించినట్టు చెప్పారు. మంత్రుల మధ్య వివాదాలు చాలా చిన్న అంశమని, ఇది తమ కుటుంబంలో సమస్య అని తామే పరిష్కరించుకుంటామన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అక్కడ ఇచ్చే సూచన ప్రకారం దీన్ని ప్రయత్నం చేస్తాం. ట్రిపుల్ టెస్ట్కి సరిపడా దాని నాణ్యత పెంచుతాం. డెఫినెట్గా కోర్టులో సాధించుకుంటాం. ఇలా ఎన్నికలకు పోవచ్చు అని కోర్టు చెప్పింది. 50% ఎందుకు పోవట్లేదు, అది మా చిత్తశుద్ధి. ఇలా ఎన్నికలు పోయే అవకాశం ఎందుకు పోవట్లేదు? బీసీ 42% రిజర్వేషన్ అనేది మాకు ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మాకు కానీ, మా రాహుల్ గాంధీ గారు, ఇది ఒక ప్రయారిటీ అంశం. మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు, నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. మేడారం జాతర అభివృద్ధి రివ్యూ మీటింగ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు అనుకోవటం లేదని, ఫిర్యాదుకు కారణం ఏమీ లేదని తెలిపారు. ఈరోజు మేడారం సందర్శించిన మంత్రులు పొంగులేటి, సీతక్క 2026 మహాజాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్పై జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా అధికారులతో చర్చించారు. మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 70 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం తాపత్రయం అవసరం లేదని, మాస్టర్ ప్లాన్కు 211 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వివరించారు. సీతక్క, సురేఖలు సమ్మక్క సారక్కల్లా పనిచేస్తున్నట్టు కొనియాడారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు పొంగులేటి తెలిపారు.
90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నట్టు చెప్పారు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా సాగింది. మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 2 రిజిస్టర్డ్ పార్టీల నుంచి 2, 8 మంత్రులు స్వతంత్రులు ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ తరపున అరోపల్లి శ్రీనివాసరావు నామినేషన్లు సమర్పించారు. స్వతంత్రులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చెల్లిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమరెడ్డి, ఇబ్రహీం ఖాన్ మరో 2 దాఖలు చేశారు. ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. గడువు సమీపించడంతో మరికొందరు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పాలనను జూబ్లీ హిల్స్ ప్రజలు చూశారని, విశ్వనగరంగా చేస్తామని హామీ ఇచ్చి 2 పార్టీలు కూడా హైదరాబాద్ను విషాద నగరంగా మార్చారని విమర్శించారు. ఇక ఈ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేశారని, ఈసారి కాంగ్రెస్ టికెట్ ఖరారు కాగానే మజ్లిస్ అధినేతను ఆయన కలిశారన్నారు. మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటిస్తాం మేము. అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారిక పూర్తంగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. అది ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేటు డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటేష్ సందర్శించారు. ఈ నెల 7న పాఠశాలలో వివేక్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై టీచర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్లో వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ వివేక్ మృతి చాలా బాధాకరమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్పీ కార్పొరేషన్ విజయభాస్కర్ నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు. విద్యార్థి మృతిపై ఏసీపీ, ఎంక్వైరీ ఆఫీసర్ విజయభాస్కర్ ఇచ్చే రిపోర్ట్స్, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక తెప్పించి మరి దోషులు ఎంతటి వారైనా మరి కఠినంగా శిక్షించబడతారు. మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా, మరి ప్రిన్సిపాల్ గారి ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారకు రిపోర్ట్ ఇస్తారు. మరి జిల్లా కలెక్టరు నియమించినటువంటి మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అది వచ్చిన తర్వాత కూడా మరి 3 రిపోర్టు క్లారిటీ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా మరి శిక్షించబడతారు. మరి ఉపాధ్యాయ ప్రమేయం ఉన్నా, ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నా వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. అది ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ వద్ద సుమారు 300 మంది కార్మికులు వంటావరపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు ఐటీడీఏ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వర్కర్లు రోజువారీ కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ కార్మికుల జేఏసీ కన్వీనర్ బ్రహ్మచారి మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ వర్కర్లు, డైలీ వేజ్ వర్కర్లకు క్యాటరింగ్ జీవో 527 రద్దు,
10 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లో అమలు చేస్తున్న వేతనాలను ఐటీడీఏ పరిధిలోని కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ కార్మికురాలు ఇస్లావత్ మంగ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు అన్నం వడ్డించే తమకు ఇచ్చే జీతంతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని వాపోయారు. ముప్పై 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డైలీ వేజ్ వర్కర్లు, అవుట్సోర్సింగ్ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. డైలీ వేజ్ వర్కర్లకి టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, టైం స్కేల్ అమలయ్యేంత వరకు పాత పద్ధతిలో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమైన డిమాండు. అట్లాగే అవుట్సోర్సింగ్ వర్కర్లకి క్యాటరింగ్ జీవో 527ని రద్దు చేయాలి, జీవో 60 ప్రకారం 15,600 జీతం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె నడుస్తూ ఉంది. సమ్మెలో ఉండంగానే మాతో చర్చలు జరపకుండానే ప్రభుత్వం జీతాలు చెల్లించింది. 4 నెలల జీతాలు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం జీతాలు తగ్గించి 26,800 జీతాన్ని 11,700 వేసి మిగిలిన రాష్ట్రం మొత్తం పాత పద్ధతిలో కలెక్టర్ గెజిట్ ప్రకారం వేశారు. నేను డైలీ వేజ్ వర్కర్గా గత 26 సంవత్సరాలుగా నేను ఇల్లందు హాస్టల్ పనిచేస్తున్నాను. దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మీకు దండం పెట్టి చేతులెత్తి చెప్తున్నాము. మేము చేసింది పొయ్యిల కాడ కట్టెలు మోసి కింటాల్ బియ్యం వండి పిల్లలకు పెట్టేవాళ్ళం. వందలాది మంది పిల్లలకు వండి పెట్టేవాళ్ళం. మేము ఇయాటి రోజున మాకు జీతాలు తగ్గిస్తే మేము ఏ రకంగా బతకాలా? ఇచ్చిన 26,000 గుంజుకొని 11,000తో ఏ కుటుంబాన్ని నడపాలని అడుగుతున్నాం. దయచేసి పిఓ సారు, కలెక్టర్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులారా మీకు దండం పెడతాం, మా వైపు చూడండి సారు. భారత పర్యటనలో భాగంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపారు. వాణిజ్యం, సాంకేతికత, శక్తి, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. పరస్పర వృద్ధి, సమృద్ధి కోసం ఈ చర్చలు ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పర్యటనలో భాగంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు నేతలు భారత్ కెనడా భాగస్వామ్యం బలోపేతం దిశగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాలు గత కొన్ని నెలలుగా స్థిరంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. కెనడా దేశాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని వెల్లడించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, ప్రజా సంబంధాలు వంటి రంగాల బలోపేతం దిశగా పర్యటన కొనసాగుతోందని తెలిపారు. I'm pleased to welcome you to India on your first official visit as Canada's new foreign minister. India-Canada bilateral relations have been steadily progressing in the last few months. We are working to restore and reinvigorate the mechanisms necessary to advance our partnership. As Prime Minister Modi noted during his meeting with Prime Minister Carney in Kananaskis, India's approach is to move forward with a positive mindset. This morning you have met the Prime Minister, you have heard from him personally about our vision of cooperation and how best to realize it. ఇప్పుడు ప్రకటన. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. అవినీతి కేసులో మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్పై ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. ఈ కేసులో వారు విచారణను ఎదుర్కొనున్నారు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ హోటల్ నిర్వహణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద రౌజ్ అవెన్యూ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదు చేసింది. రైల్వే మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తాము ఏ తప్పు చేయలేదని లాలూ, తేజస్వి కోర్టుకు వెల్లడించగా అసలు ఇది తప్పుడు కేసు అని రబ్రీదేవి పేర్కొన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వి యాదవ్ భార్య రబ్రీదేవిపై కోర్టు ఆరోపణలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. మీడియాతో బీజేపీ ఎంపీ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజస్వి యాదవ్ బీహార్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. 1993 నుంచి 2007 వరకు తేజస్వి యాదవ్ రబ్రీదేవి పేరిట వ్యవసాయ భూములు, ఫ్లాట్స్ ఉన్నాయన్న బీజేపీ ఎంపీ రైల్వే ఆస్తులు అమ్మి తేజస్వి యాదవ్ రబ్రీదేవి ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. लालू प्रसाद जी, उनके सुपुत्र तेजस्वी यादव और उनकी पत्नी आदरणीय राबड़ी जी के खिलाफ आरोप तय किए. तेजस्वी यादव इज गोइंग टू बिहार टू चेंज बिहार विथ ए चार्ज ऑफ 420 बीइंग फ्रेम्ड अगेंस्ट हिम बाय ए कॉम्पिटेंट कोर्ट. तो कौन सा बिहार आप बनाने वाले हैं जब आपकी ये छवि है और आपके खिलाफ कोर्ट ने ये पाया है. लालू प्रसाद के पूरे अगर हम शासन को 3 वाक्यों में कहें, चारा खाना, अलकतरा पीना बिटुमिन और सरकारी संपत्ति की बांटने में टेंडर में हेरा फेरी करना और जमीन प्राप्त करना. चौथा, जमीन दो नौकरी लो. ये 4 मॉडल है और इस मॉडल की एक विशेष बात यह है कि सारा बेनिफिट परिवार को ही आना चाहिए, बाहर को नहीं. 11 మంది చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్ రిఫ్ దగ్గుమందు తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా అనుమతులను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీ మూసివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని కూడా సంబంధిత శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోల్డ్ రిఫ్ దగ్గుమందులో 48.6% అత్యంత విషపూరితమైన డై ఇథైలిన్ గ్లైకాల్ ఉందని దర్యాప్తులో తేలడంతో పాటు సరైన తయారీ పద్ధతి కూడా పాటించలేదని గుర్తించారు. 300కు పైగా ఉల్లంఘనలను దర్యాప్తు అధికారులు రికార్డు చేశారు. కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కంపెనీ యజమాని జి రంగనాథన్కు ఇప్పటికే అరెస్ట్ చేసగా తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలతో కంపెనీ మూతపడింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ వ్యాఖ్యలపై సిట్ విచారణ కోరుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రోహిత్ పాండే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. దీంతో తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని తేల్చెప్పింది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ అక్టోబర్ 13న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో 2వ జాబితాను విడుదల చేసింది. రాఘోపూర్ నుంచి తేజస్వి యాదవ్పై పోటీకి కిషోర్ పేరు లేదు. నితీష్ కుమార్ బలమైన కోటగా ఉన్న హర్నాట్ నుంచి కమలేష్ పాస్వాన్ను నిలబెట్టారు. జాబితాలో 19 ఎస్సీ, 1 ఎస్టీ, 46 అన్రిజర్వ్డ్ స్థానాలున్నాయి. అత్యంత వెనుకబడిన తరగతి నుంచి 14 మంది, ఇతర వెనుకబడిన వారు 10 మంది, రిజర్వ్డ్ వర్గాలు 11 మంది, మైనార్టీలు 14 మంది ఉన్నారు. హర్నాట్ వర్ధమాన్ జనరల్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి నిలిపారు. 2 జాబితాల్లో మొత్తం 116 సీట్లకు అభ్యర్థులు ప్రకటమయ్యారు. మొదటి జాబితా 51 సీట్లు, రెండవది 65 సీట్లు, మిగిలిన తర్వాత ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 31 మంది అత్యంత బలహీన వర్గాలు, 21 మంది ఓబీసీ, 21 మంది ముస్లింలు ఉన్నారు. అక్టోబర్ 9న మొదటి జాబితాలో ఆర్సీపీ సింగ్ కుమార్తె లతా సింగ్, కర్పూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ వంటి ప్రముఖులు ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నుంచి బిలిమోరా వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. బిలిమోరా స్టేషన్ సందర్శన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. మొదటి సెక్షన్ సూరత్ బిలిమోరా మధ్య 50 కిలోమీటర్లు 2027లో ప్రారంభమవుతుందన్నారు. సివిల్ కన్స్ట్రక్షన్ పూర్తయిందని, ట్రాక్ లేయింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2027లో మొదటి సెక్షన్ పూర్తి అవుతుందని, 2028లో గుజరాత్ సెక్షన్ మొత్తం, 2029లో మహారాష్ట్ర సెక్షన్ మొత్తం అవుతాయని రైల్వే మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ముంబై అహ్మదాబాద్ ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాలు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రయాణికుల సౌకర్యాలు పెంచుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. बुलेट ट्रेन का बहुत अच्छी प्रोग्रेस है. आज हम बिलिमोरा स्टेशन पे, बिलिमोरा से सूरत पहला सेक्शन होगा जो 2027 में चालू होगा. बिलिमोरा से सूरत करीब 50 किलोमीटर का ये जो सेक्शन है, इसमें ट्रैक का काम यानी सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो गया है. अब ट्रैक लेइंग का काम चल रहा है. ट्रैक लेइंग और साथ में जो इलेक्ट्रिकल पोल्स लगेंगे साइड में, ओवरहेड इलेक्ट्रिक OHE कहते हैं जिसको, वो लगेंगे. साथ ही साथ आप देखो स्टेशन का काम भी बहुत अच्छा हो गया है. आप इस स्टेशन की डिजाइन में एक स्पेशल चीज देखना, गाड़ी जब 320 की स्पीड से यहाँ से जाएगी और इसकी रूफ जो मेटल है वो भी बहुत
एक्स्ट्रा थिकनेस रखी हुई है क्योंकि बहुत हाई स्पीड पे जाएगी गाड़ी यहाँ से। ओवरऑल जिस तरीके से काम चल रहा है बहुत ही अच्छी क्वालिटी का, अभी जापान के मिनिस्टर भी आके गए थे, वो भी देख के बहुत खुश हुए। ఇప్పుడు ప్రకటన. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో 3 ప్రముఖ ఆర్థికవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వెల్లడించేందుకు గాను అమెరికన్, ఇజ్రాయెల్ ఆర్థిక చరిత్రకారుడు జోయెల్ మోకిర్తో పాటు ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్థికవేత్త ఫిలిప్ అగియన్, కెనడియన్ ఆర్థికవేత్త పీటర్ హౌయిట్ సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆవిష్కరణలు, సాంకేతికత పురోగతి ఆర్థిక వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై జోయెల్ మోకిర్ అధ్యయనం చేయగా, ఆవిష్కరణలు, పోటీ, వృద్ధి మధ్య సంబంధాన్ని ఫిలిప్ అగియన్ మోడల్స్ ద్వారా వివరించారు. ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలో ఎలా పనిచేస్తాయో గణిత మోడల్స్తో పీటర్ హౌయిట్ ప్రపంచానికి చాటి చెప్పారు. కాగా అక్టోబర్ 6న వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది. మధ్యప్రాచ్యంలో సరికొత్త చరిత్ర ఉదయిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇక ఇజ్రాయెల్లోనూ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చెరలో ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టడంతో వారంతా ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్రంప్ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్ చట్టసభలో ట్రంప్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందం కోసం తాము ప్రయత్నిస్తుంటే సమయాన్ని వృధా చేస్తున్నామంటూ చాలామంది విమర్శించారని, కానీ తాము సాధించి చూపించామన్నారు. బాధిత కుటుంబాలకు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. But I tell one story because he was so involved, and then we called in Jared. We called it. We need that brain on occasion. We got to get Jared in here. రెండేళ్ల తర్వాత వాళ్ళు వెలుగును చూస్తున్నారు. హమాస్ చెరలో చీకటి గుహల్లో గదుల్లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు ఎట్టకేలకు ఈరోజు విడుదలయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 20 మంది బందీలను రెడ్ క్రాస్కి అప్పగించింది హమాస్. వివరాలు చూద్దాం. సోమవారం ఉదయం గాజా ప్రాంతాల్లో హమాస్ మొదటి 7 బందీలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. కొన్ని గంటల తర్వాత మిగిలిన 13 మందిని కూడా విడిపించింది. మొత్తం 20 మంది బందీలు స్వేచ్ఛ పొందారు. రెడ్ క్రాస్ వాహనాలు వారిని తీసుకుని ఇజ్రాయెల్లోకి చేరాయి. కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో వారిని స్వాగతించారు. ఇజ్రాయెల్ నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. హమాస్ వద్ద ఇంకా 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా అప్పగించనుంది. ఈ విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ఈ మార్పిడి ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ట్రంప్ అధ్యక్షతన రూపొందిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక మొదటి దశలో భాగంగా ఇది జరిగింది. ఈ ఒప్పందం 2 ఏళ్ల యుద్ధాన్ని ఆపి శాంతి మార్గాలను సుగమం చేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడిలో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని అపహరించారు. వారిలో కొందరు ముందు విడుదలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం కొందరిని రక్షించింది, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 20 మంది ఇప్పుడు ఇంటికి చేరారు. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను వదలటం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. బందీల విడుదల శాంతి మార్గంలో మొదటి అడుగు కాగా, యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలని ప్రపంచం ఆశిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల నడుమ సూచీలు నష్టాలు బాటపట్టాయి.
చైనా ఉత్పత్తులపై అదనంగా 100% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మదుపరులు అత్యంత అప్రమత్తత పాటించారు. సెన్సెక్స్ ఉదయం 82,049 వద్ద నష్టాల్లో ప్రారంభం కాగా చివరకు 173 పాయింట్లు నష్టపోయి 82,327 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 25,227 వద్ద చేరింది. నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు లాభపడ్డాయి. రూపాయితో డాలర్ మారకం విలువ ₹88.66 ఉంది. $24 క్యారెట్ల నాణ్యమైన బంగారం ధర 1,30,000 దాటింది. అటు వెండి సైతం కిలో 1,77,000 పలుకుతోంది. రాబోయే ధనత్రయోదశి నాటికి బంగారం ధర మరింతగా పెరగొచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పుత్తడి ధర పెరగడానికి కారణంగా చెప్తున్నారు. హైదరాబాద్లో తులం బంగారం ధర $127,700 కాగా కిలో వెండి ధర $177,000గా నమోదైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,071 ఉంది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో అంచనాలు తలకిందులయ్యాయి. మూడో రోజే ముగుస్తుందనుకున్న ఆట కనీసం 4వ రోజు కూడా ముగియలేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 58 పరుగులు చేయాల్సి ఉంది. 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల ఫాలో ఆన్లో ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజు ఆటను ప్రారంభించిన విండీస్ 390 పరుగులకు ఆల్అవుట్ అయింది. క్యాంబెల్, షై హోప్లు సెంచరీలతో రాణించడంతో పాటు గ్రీవ్స్ అర్ధశతకం, చేజ్, సీల్స్ చివరిలో ధాటిగా ఆడటంతో రెండో ఇన్నింగ్స్లో విండీస్ 390 పరుగులు చేసింది. దీంతో 121 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 175 పరుగులతో రాణించిన జైస్వాల్ కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రాహుల్ 25 పరుగులు, సాయి సుదర్శన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టులో గెలిచేందుకు భారత్ 58 పరుగుల దూరంలో నిలిచింది. నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, నాగర్ కర్నూలు, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలం పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సంక్షేమ హాస్టళ్ల డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి. మెడికల్ కాలేజీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచన. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న టీపీసీసీ చీఫ్. మంత్రుల మధ్య వివాదాలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రధాని మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ భేటీ. వాణిజ్యం, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ. ఆర్థిక శాస్త్రంలో 3కి నోబెల్ పురస్కారం. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని డీకోడ్ చేసినందుకు దక్కిన అవార్డు. 1,30,000 దాటిన మేలిమి బంగారం ధర 1,77,000కు చేరిన కిలో వెండి. ధనత్రయోదశి నాటికి మరింతగా పెరిగే అవకాశం ఉందన్న బులియన్ వర్గాలు. ఢిల్లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆల్అవుట్ అయిన విండీస్. విజయానికి 58 పరుగుల దూరంలో టీమిండియా. రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.